డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. పోస్టుల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 3577 పొజిషన్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 631 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సర్విస్ మ్యాన్కి అయితే 422 పొజిషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు మీకు తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిందండి. అలాగే నోటిఫికేషన్ నెంబర్ 1 కూడా ఉందండి, 2024 అనేది మరొకటి. అది సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కోసం రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఆ నోటిఫికేషన్ చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15, 2024 స్టార్ట్ అయితే అవుతుందండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 14, 2024లోగా అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 21,700 రూపీస్ బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 48,000 వరకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చారండి. లాస్ట్ నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఇందులో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఇప్పుడు అవి కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే నార్మల్గా 18 to 25 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం 18 నుండి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎందుకు ఇలా ఇచ్చారంటే మనకి COVID-19 పాండమిక్లో అప్పుడు రిక్రూట్మెంట్ జరపలేకపోయారు కనుక దానికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అంటే 18 నుండి 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అది ఎవరికంటే SC ST ఎక్సర్విస్ మ్యాన్, ఫిమేల్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. SC ST ఎక్సర్విస్ మ్యాన్, ఫిమేల్ క్యాండిడేట్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి మాత్రం 250 రూపీస్ మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అంతా కూడా రిఫండబుల్ ఏనండి. మనం కనుక ఎగ్జామినేషన్కి కనుక అటెండ్ అయితే 500 రూపీస్ ఫీజు పే చేసిన వాళ్ళకి 400 రూపీస్, అలాగే 250 రూపీస్ ఫీజు పే చేయని వాళ్ళకి 200 రూపీస్ కూడా మొత్తం మన అకౌంట్లోనే వేసేస్తారండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. మొత్తం 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తారు. ఒకసారి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం లిమిట్ అయితే 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ఉంటుంది. అంటే 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ షిఫ్ట్స్లో అంటే మార్నింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ చొప్పున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. మినిమం క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి మాత్రం 35% మార్క్స్ రావాలి. మరియు SC ST వాళ్ళకైతే 30% మార్క్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిలబస్ కనుక చూసుకున్నట్లయితే అరిథమెటిక్ నుండి 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుండి 50 మార్క్స్ అయితే ఉంటాయండి. ఇంతవరకు మనం చూసింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి 10 మంది చొప్పున మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. అంటే ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక పోస్ట్కి 10 మందిని చొప్పున పిలుస్తారండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్ ఈవెంట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్ అనేది 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 14 feet వరకు చేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ అయితే 4 feet వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ రన్ అనేది 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 9 feet వరకు చేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ అయితే 3 feet వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి.
నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇందులో మనకి హైట్ ఎంత ఉండాలి అని ఇవ్వడం జరిగిందండి. అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్‌కి అయితే 165 సెంటీమీటర్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ మెజర్మెంట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే చూడడం జరుగుతుందండి. నార్మల్‌గా 80 అయితే ఉండాలండి. గాలి పీల్చినప్పుడు ఎక్స్‌పాన్షన్ 85 అయితే రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్‌కి 160 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చూడడం జరుగుతుందండి. నార్మల్‌గా 76.2 ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఎక్స్‌పాన్షన్ 81.2కి రావాలి. అలాగే గూర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్ మొదలైన కేటగిరీస్ వాళ్ళకి ఉండాల్సిన లిమిట్స్ ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. అవి ఫస్ట్ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఏజ్ ప్రూఫ్ మరియు అలాగే పోస్టల్ క్వాలిఫికేషన్ కూడా 10th పాస్ ఉండాలి కాబట్టి. అలాగే 10th పాస్ సర్టిఫికేట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌కి కూడా అది ప్రూఫ్‌గా తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే మీకు క్యాస్ట్ బేస్డ్‌గా మీకు జాబ్ వచ్చిందనుకోండి, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించకపోతే జాబ్ రాకుండా పోతుంది. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా జాబ్ కావాలనుకున్నారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటదండి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్‌పోర్ట్స్ 2 కాపీలైతే ఉండాలి. డొమిసిల్ సర్టిఫికేట్ అంటే స్థిర నివాస పత్రం ఉండాలి. ఇది మీకు మీ సేవలో అప్లై చేస్తే దొరుకుతుందండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఈ స్టేజెస్ అన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. మనకు ఇక్కడ ఎక్కడైతే ఆర్ఆర్‌బీస్ ఉన్నాయో ఆ వెబ్‌సైట్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఏ ఆర్ఆర్‌బీకి అప్లై చేసుకోవాలో ఈ టేబుల్ చెక్ చేసుకోవచ్చండి. జనరల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవడానికి సికింద్రాబాద్ రీజియన్ కూడా ఇచ్చారు. ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మీరు ₹250 నాన్ రిఫండబుల్ పే చేసి మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎనెక్స్చర్ ఏలో చూపించినట్టు ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే పర్సన్స్ విత్ డిజేబుల్ వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇది పోలీస్ జాబ్స్ కాబట్టి. క్వాలిఫికేషన్స్ అనేది 10th పాస్ ఉండాలని చూపించారు. పోస్టుల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్‌కి 3577 పొజిషన్స్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే 631 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి అయితే 422 పొజిషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి కేటగిరీ వైస్‌గా ఒకసారి వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే అన్‌రిజర్వ్డ్‌కి సంబంధించి 1450 పోస్టులు, ఎస్సీకి 536, ఎస్టీకి 268, ఓబీసీ వాళ్ళకి 966, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 357. సో ఇలాగా మొత్తం టోటల్‌గా 3577 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 15% పోస్టులు అయితే రిజర్వేషన్ చేశారండి. కేటగిరీ వైస్‌గా ఒకసారి వేకెన్సీస్ అన్నీ చూసుకున్నట్లయితే అన్‌రిజర్వ్డ్‌కి సంబంధించి 256, ఎస్సీకి 95, ఎస్టీకి 47, ఓబీసీ వాళ్ళకైతే 170, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 63. సో ఇలా టోటల్‌గా మనకి 631 వేకెన్సీస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిజర్వ్ చేశారండి. అలాగే మొత్తం వేకెన్సీస్‌లో ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 10% అంటే 420 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు. నెక్స్ట్ వీడియోలో ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్స్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాను. మరిన్ని ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సివి జాబ్ పోర్టల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారని ఆశిస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.